చేస్తున్నప్పుడు రాజుతో జాన్సన్తో మహేష్తో నేను మాట్లాడినప్పుడు వారు అన్నారు, అన్న 10:30-11 కంటే ఎవరు రాకపోవచ్చు అన్న, కొంచెం లేట్ చేస్తారేమో. నేను చెప్పిన మాట, మనమైతే సమయానికి వెళ్దాం, సమయానికి ప్రారంభిద్దామని చెప్పాం. ఆ ప్రకారమే సమయాన్ని ప్రారంభించి ఇంకా 1 గంటకల్లా ముగిద్దామన్న ఆలోచన. కానీ ఇంకా రావాల్సిన వారు అనేకులు ఉన్నారు కాబట్టి మేము కొంచెం మెల్లగా వెళ్తున్నాం. అయినప్పటికీ కూడా ఒక 20 నిమిషాల్లో మనం ఈ కార్యక్రమం ముగించుకుంటాం. మరి ఈ సమయంలో మన సహోదరుడు శామ్యుల్, అలాగే సహోదరి భోగాప్రియ లేచి నిలబడతారు. వారి ఇరువురు కూడా మనం వివాహ కార్యక్రమానికి ప్రారంభించుకునే ముందు ఇరువురు బిడ్డల్ని మనం ప్రార్థనతో యొక్క వివాహ కార్యక్రమానికి వెళ్దాం. మరి దేవుడు ఈ బిడ్డలను దీవించాలని, ఇది మొదలుకొని వారి జీవితాంతం కూడా దేవుడు వారికి తోడుగా ఉండి వారిని ఆశీర్వదించాలని ప్రార్థన చేద్దాం. ఈ యొక్క వివాహం కొరకు పురుషులైన వారు, స్త్రీలైన వారు కొంచెం మౌనంగా ఉంటే బాగుంటుంది. మీరు మాట్లాడుతూ ఉన్నారు, కబుర్లు చెప్పుకుందరు. కానీ తర్వాత ఈ హాలు సాయంత్రం వరకు మనకేననుకుంటా, మీరు సాయంత్రం కూర్చొని మాటలు చెప్పుకుందరు. కానీ మంచిది, దేవుని స్తోత్రం. కొంచెం కామ్గా ఉండండి. మరి ప్రార్థన చేద్దాం. ఆ పాస్టమ్ గారు వీరి కొరకు ప్రార్థన చేస్తారు. పాస్టమ్ గారు ప్రార్థన చేస్తారు. తర్వాత మన వివాహ కార్యక్రమంలోకి వెళ్దాం. ఇక్కడ మైక్ ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం యేసు ప్రభా, నీ యొక్క నామను బట్టి ప్రభా తండ్రి, మీ ప్రియ బిడ్డలు శామ్యుల్ బ్రదర్ని అలాగే బ్యూలా సిస్టర్ని జ్ఞాపకం చేసుకున్నైనా ఈ దినము ప్రభా వారి వివాహ దినము కనుక ప్రభా తండ్రి, వివాహము జరగబోచున్నగానైనా మీరే తండ్రి ఈ బిడ్డలకు తోడుగా ఉండండి అయినా. అయ్యగారిలో మీరుండండి. వచ్చినటువంటి బంధుమిత్రులను కూడా దీవించి ఆశీర్వదించి ప్రభా ఇక్కడ మీరు పాటల ద్వారా వాక్యం ద్వారా మహిమ పొందినారని నమ్ముచున్నాం నాయన. ఆనాడు కానా విందుకు వచ్చిన విధంగా ప్రభా ఈ యొక్క వివాహానికి కూడా ప్రభా మీరే దయచేయండి అయినా. ఆటంకపరిచే ప్రతి దురాత్మ సాతానికి నేను లయపరిచి ప్రభా ఇక్కడ మీరే అద్భుతం జరిగించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ప్రార్థించిన సేవకురాలను బట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాను. మైక్ పట్టుకోవచ్చు, అట్లా పట్టుకోండి. మంచిది. ఈ యొక్క వివాహ కార్యక్రమం వెళ్ళే ముందు ఆల్రెడీ దైవజనులు వారికి కొన్ని సూచనలు, వాక్యాన్ని మనందరితో పంచుకున్నారు. వివాహ వ్యవస్థలో ఎలా ఉండాలో కూడా చాలా విషయాలు జ్ఞాపకం చేశారు. మరి నేను ఒక 2-3 విషయాలు జ్ఞాపకం చేసిన తర్వాత మన కార్యక్రమంలోకి వెళ్దాం. ఒకసారి ఒక భార్య భర్తలు ఒక పాస్టర్ గారు ప్రార్థనా పూర్వకంగా మ్యారేజ్ చేశారంట. ఇట్లాగా సంఘస్థులు చెప్పి పాస్టర్ గారితో మాట్లాడి, మరి మన సంఘ బిడ్డల కొరకు, మా కుమారుడి కొరకు, మా కుమార్తె కొరకు ప్రార్థన చేయమంటే, సాధారణంగా మా సేవకులుగా మేము అందరూ అలాగైతే ప్రార్థన చేస్తాము, అలాగే ప్రార్థన చేసి వివాహం జరిపించారంట. ఒక 10 సంవత్సరాలు అయిపోయింది. 10 సంవత్సరాలు అయిన తర్వాత ఆ యొక్క వివాహం చేసిన సేవకుడు ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు. దేవుడు పిలుచుకున్నాడు, ప్రభు సన్నిధికి వెళ్ళాడు. ఆయన యొక్క ఆయుష్కాలం ముగించుకున్నాడు. అయితే ఆ విషయం తెలిసిన పాస్టర్ గారు ఇంటికి వచ్చి పాస్టర్ గారితో చెప్పాడంట, ఆ ఇంటికి చేసిన ఆ యొక్క వివాహం జరిగిన యవనస్తుడు అంటే 10 ఏళ్ళ తర్వాత భార్య భర్తలు ఉన్నారు కదా, ఈ భర్త వచ్చి భార్యకి చెప్పాడంట, అమ్మా మన వివాహం చేసిన పాస్టర్ గారు చనిపోయాడంట అని చెప్పాడంట. భార్య బాధపడుతుంది అనుకుంటా. అబ్బా భార్య అందంట, చేసిన పాపం ఊరినే పోకుండా అర్థమైందా అంటే ఏంటి చేసిన పాపం, వాళ్ళిద్దరికి పెళ్లి చేయడం. దేవుని స్తోత్రం. అలా ఇల్లు అనకుండా, మమ్మల్ని సేవకులు దూషించకుండా జీవితాంతకాలం సంతోషంతో చక్కగా ఉండాలని నేను ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. ఇక్కడ ఇప్పుడు దాకా విన్న విషయాలను బట్టి జ్ఞాపకం చేసుకుంటే, మరి వివాహము ఎందుకు అని బైబిల్ చెప్తుంది అని చూస్తే 3 ప్రాముఖ్యమైన విషయాలు. దేవుని చిత్తంలో మరి వీరిరువురు ఇక్కడ ఉన్న ప్రతి మనిషి, ప్రతి పురుషుడు, స్త్రీ ద్వారా దేవుడు ఆశీర్వదించాలని కోరుకున్నారు. దైవ చిత్తము జరగడానికి దేవుడు వివాహ వ్యవస్థను ఏర్పరిచాడు. వివాహము దేవుని చిత్తమై ఉంది. ఎందుకంటే మనం నేర్చుకున్నాం, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని దేవుడు తన లేఖనం ద్వారా మనకు చూపిస్తున్నారు. రెండవదిగా మీరు ఆల్రెడీ దైవజనులు జ్ఞాపకం చేశారు, స్వాభావికంగా మనుషులకు కొన్ని దేవుడు క్రియలను అనుగ్రహించాడు. ఆ అలవాటు నుంచి మనిషి తప్పిపోకుండా, డైవర్ట్ అవ్వకుండా, జాగ్రత్తలోకి పడకుండా, మానవులకు ఉన్న స్వాభావికమైన ఏదైతే అవి ఉన్నాయో అవి దేవుడి చిత్తానుసారంగా జరిగించడానికి దేవుడు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. మూడవదిగా ఎందుకు దేవుడు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడంటే ఒకరికొకరు తోడుగా ఉండటానికి. ఎందుకు? ఒకరికొకరు తోడుగా ఉండటానికి. ఇప్పుడు దాకా విడివిడిగా ఉన్నారు కానీ విడివిడిగా ఉన్నారు, ఇప్పుడు ఒకరు తోడుగా. పాస్టర్ గారు ఇందులో మాట చెప్పారు. ఏం చెప్పారంటే, ఏంటి పాస్టర్ ఒక సహోదరు అడిగితే భర్త ఏమనాలంటే, చీర కావాలంటే చీర ఏం చేయాలి,
చీర కావాలంటే ఏం చేయాలంట, తెచ్చేయాలంట. కానీ ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఒకవేళ తెస్తా ఉంటే బీరువా నిండిపోతుంది, దేని దొరుకుతాం. మన సహోదరులు ఎలాంటి వాళ్ళంటే తెస్తా ఉంటారు. అది కాదు, కానీ అర్థం చేసుకోవటం. కుటుంబ వ్యవస్థలో అన్నిసార్లు ఈ రోజు ఉన్న సంతోషం, ఈరోజు మీ పక్కన ఉన్నాం కదా, ఒక పరిస్థితి వచ్చి కూడా మేము ఉండకపోవచ్చు. ఇక్కడ మీ తల్లిదండ్రులు మీ దగ్గర ఉండకపోవచ్చు, మీ అన్నదమ్ములు మీ దగ్గర ఉండకపోవచ్చు, మీరు తట్టుకోలేని శ్రమలు కూడా రావచ్చు. కానీ ఇప్పుడు ఎలాగైతే మీరు చేతులు పట్టుకోబోతున్నారో జీవితాంతం కూడా అలా ఉండాలని దేవుడి యొక్క ఉద్దేశం. కష్టమైన, నష్టమైన, శ్రమైన, సంతోషమైన, దుఃఖమైన అన్ని విషయాల్లో కూడా దైవికమైన బిడ్డలుగా ఉంటూ ఆ యొక్క కట్టుబాట్లు మనం కాపాడుకుంటూ, కుటుంబ వాల్యూస్ మనం కాపాడుకుంటూ దేవునిలో కొనసాగటమే దేవుని ఉద్దేశం. అందుకే దేవుడు వివాహ వ్యవస్థను ఏర్పరిచాడు. మరొక ప్రాముఖ్యమైన విషయం చెప్తాను, కొన్ని అనుభవాలు, కొన్ని తలంపులు చెప్తాను. ఆల్రెడీ భార్య భర్తలు ఎలా ఉండాలి ఎఫ్ఎస్సి పత్రికలో కానీ పేతురు పత్రికలో దేవుడు చాలా వివరంగా వివరించాడు. ప్రేమ కలిగి ఉండాలని, విధేయత కలిగి ఉండాలని చాలా విషయాలు జ్ఞాపకం చేశాడు. మీరు ఇరువురికి చెప్పే ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, మరి గడిచిన దినాల్లో దేవుడి బిడ్డలిద్దరు కూడా ఇమ్మానుయేలు సంఘంలో రక్షణ పొందుకోవడం దేవుడు కృప చూపించాడు. అయితే మొదట మీ ఇరువురికి కావాల్సింది దేవునితో సహవాసం, దేవుని సన్నిధికి వెళ్ళే అనుభవం. భాష గారు చెప్పారు కదా, ఇందాక ఆల్రెడీ జ్ఞాపకం చేశారు. దైవికమైన సన్నిధి అనుభవం కలిగి ఉండాలి. మనం మొదట మన దినచర్య దేవునితో ప్రారంభిస్తే ఆ కుటుంబంలో సమాధానం ఉంటుంది. దేవునితో మన పనిని ప్రారంభిస్తే ఆ కుటుంబంలో సమాధానం ఉంటుంది. దేవుడు లేకుండా ఏ పని చేసినా ఆ కుటుంబంలో సమాధానం ఉండదు, ఆ కుటుంబంలో సంతోషం ఉండదు. రెండోదిగా గమనించాల్సింది, ఇక్కడున్న మనందరూ కూడా, ఇక్కడ ఒకవేళ భార్య భర్తలు ఉన్న మనందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రాముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ప్రేమ కావాలి. మొదట దేవుని సన్నిధి కావాలి, రెండోది ఏం కావాలి, ప్రేమ కావాలి. ఏం కావాలమ్మా, ప్రేమ కావాలి. మరి నిజంగా దేవుడు బైబిల్లో చాలా చాలా శ్రేష్టమైన విషయాలు ప్రేమ గురించి చెప్పాడు. భర్తలకైతే ప్రాముఖ్యంగా చెప్పాడు, భర్తలారా మీ భార్యలను ప్రేమించను అని చెప్పాడు. అదే సమయంలో భార్య కూడా భర్తని ప్రేమించేదిగా. ఇరువురు కూడా ఒకేటే స్వభావంతో ప్రేమించుకునే అనుభవం ఉంటే కుటుంబ వ్యవస్థ దీవించబడుతుంది. ప్రేమలో తప్పులు కనపడవు. ప్రేమ ఉన్న కుటుంబాలు ఏమంటారు తెలుసా, తప్పులు అంటే ఉంటాయి. మనుషులుగా ప్రతి ఒక్కరూ ఏదో ఒక మిస్టేక్స్ చేస్తాం, అది మానవుల యొక్క సహజ స్వభావమైన అది అలవాటు. కానీ భార్యాభర్తలుగా ఎత్తి చూపించుకునే స్వభావం ఉండకూడదు. నువ్వు నన్ను అంటావా, నేను నిన్ను అంటానన్న స్వభావం ఉంటే ఆ కుటుంబంలో సమాధానం ఉండదు, ఆ కుటుంబంలో ఆశీర్వాదం ఉండదు. కాబట్టి దైవ సన్నిధి ఉండాలి. రెండోదిగా కుటుంబంలో ఏమి ఉండాలంటే భార్యాభర్తల మధ్య ప్రేమ ఉండాలి. మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఈ బిడ్డలతో పాటు మనం నేర్చుకోవాల్సింది సహనము కలిగి ఉండాలి. ఏముండాలి మనకి, సహనం, తట్టుకోవాలి. కొన్నిసార్లు ఇప్పుడు చెప్పాను కదా, ఇందాక చక్కగా మీరు షాపింగ్ చేశారు, 10 రోజు నుంచి చక్కగా సిద్ధపడ్డారు, బట్టలు కొనుక్కున్నారు, షాపింగ్ చేశారు, అంత బాగుంది. రేపొద్దున ఏమీ లేనప్పుడు కూడా అదే సహనాన్ని కలిగి ఉండాలి, అదే రీతిగా ప్రేమించాలి. ముఖ్యంగా పురుషులతో అన్నాడు కదా, భార్యలు ఎలాంటి వారంటే బలహీనమైన ఘటం. సో అది గ్రహించాలి. వారు తొందరపాటు పాడితే, నేను ఒక విషయం చెప్పనా, దేవుడు మా దైవజనులు చాలామంది వారి అనుభవాలకు వారు చెప్పే మాట కానీ, పురుషులు చాలాసార్లు వారి అనుభవాలతో చెప్పే మాటలు కానీ, కుటుంబ వ్యవస్థ ఇలా ఉండాలి అలా ఉండాలని కోరుకుంటాం. కానీ ప్రాముఖ్యంగా ఏ స్త్రీ అయితే నోరు కట్టుకోగలుగుతుందో, ఏ పురుషుడు అయితే చెవులు మూసుకోగలుగుతాడో ఆ కుటుంబంలో సమాధానం ఉంటుంది. దేవుని స్తోత్రం. స్త్రీ ఏం చేయాలి, నోరు కట్టుకోవాలి. స్త్రీ ఏం చేయాలి, నోరు కంటే మాట మాట్లాడకముందే ఒక మాట అంటే 10 మాటలు వస్తాయి కదా మనకి. స్త్రీ నోరు కట్టుకొని, పురుషుడు ఏం మూసుకోవాలి, చెవులు. ఏంటిది, ఎందుకని భార్యలు ఏం మాట్లాడుతూ ఉంటారు. ఈ రెండు ఒక కుటుంబంలో ఉంటే ఆ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. దేవుని స్తోత్రం. ఆ రీతికి ఈ బిడ్డలు ఉండాలని కోరుకుంటూ నేను ముందుకు వివాహ కార్యక్రమం మనం ముందుకు వెళ్దాం. చిన్న ప్రార్థన చేస్తాను, నేను ప్రార్థన చేసి వివాహ కార్యక్రమంకి వెళ్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా రాజ్య, కృప కలిగిన తండ్రి, నీకే స్తుతులు చెల్లిస్తున్నా. ప్రియ యవన బిడ్డలు నాయన సహోదరుడు శామ్యాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. మరి సహోదరి బ్యూలా ప్రియాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. ఈ యొక్క వివాహ కార్యక్రమాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభువా. వీటిని దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఈ యొక్క వివాహ కార్యక్రమంలో కేవలము నీ దైవిక సన్నిధి మాకు తోడుగుంచి నడిపించమని సమస్త మహిమ మీకు ఆరోపిస్తూ యేసు అతి పుణ్యనామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. అమ్మ, అబ్బాయి తరపున తల్లిదండ్రులు, అమ్మాయి తరపు తల్లిదండ్రులు సిద్ధంగా ఉన్నారా? మీరు ఇక్కడ నిలబడండి, దగ్గర రండి. అలాగే మీరు ఆ పురుషుడు అబ్బాయి కొరకు అమ్మాయి కొరకు సిద్ధపరిచి వస్తున్నారు. ఉన్నాయా? అవి కూడా ఇక్కడ పెట్టండి, సిద్ధపరచండి. ముందుకు రండి, కొంచెం సహకరించండి. నేను కొన్ని విషయాలు అడుగుతాను, నీ దగ్గర ఉందా మీకు?
మంచిది. నేను కొన్ని సూచనలు వీళ్ళు కొన్ని విషయాలు వీళ్ళు అడుగుతాను మీ యొక్క సమక్షంలో. నేను చెప్తాను. శామ్యూయేల్ అనే నీవు ఈ స్త్రీని వివాహం చేసుకున్నటకు దేవుని ఎదుట సమ్మతించున్నావా? ఓకే. ఈమెను ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖదుఖములు యందు సంరక్షించి మీరిద్దరూ బ్రతికినంత కాలము ఇతరులను ఎవరిని ఆశింపక ఈమెతోనే కాపురము చేయుదువా? కొన్ని గట్టిగా వైపు కాపురము చేయుదువా? ఓకే, దేవుని స్తోత్రం. అలాగే మైక్ తనకి. బ్యూలా ప్రియా అనే నీవు ఈ పురుషుని భర్తగా స్వీకరించి దేవుని నియమం చొప్పున పరిశుద్ధ గృహస్థ మార్గమందు జీవించదవా? మైక్ దగ్గర జీవించదవా? ఈయనను ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖదుఖములు యందు సంరక్షించి మీరిద్దరూ బ్రతికినంత కాలము ఇతరులను ఎవరిని ఆశింపక ఈయనతోనే కాపురము చేయదువా? ఓకే, రండి. అమ్మ అబ్బాయి తరఫున అమ్మాయి తరఫున రండి. వాళ్ళమ్మ నాన్న ఇక్కడ రండి. మీరు రండి పట్టుకొని మీరు పిల్లలు మీ నాన్న వస్తారా? కొంచెం నవ్వండి. అంకుల్ ఇక్కడ చూడండి. అంకుల్ ఈడున్నా నేను. ఓకే, అలా బి లుక్ స్మైల్ అండి ప్లీజ్. శామ్యూల్ గారు నవ్వాలి. సెలబ్రేషన్. అలాగే ఉండండి. ఒక్క నిమిషం. క్లోజ్ షాట్ కొంచెం సైడ్ కూడా. వాళ్ళకి హ్యాండ్స్. మంచిది. ఈ సమయంలో మరి ఇక్కడ చాలా మందికి బ్యూలా ప్రియ తెలుసు, కానీ మనం ఒకసారి వివాహంలో ఉన్న పెళ్లి కుమార్తెను ఒకసారి చూద్దాం. అందరూ కూడా ఎంతమంది చూడటానికి ఇష్టపడుతున్నారు? ఏంటి మీకు ఎవరికి ఇష్టం లేదు అమ్మాయిని చూడాలని? దేవుని స్తోత్రం. అదే చెప్తామా సంతోషంగా. ఓకే, అమ్మాయి యొక్క మరి ముసుగుని అబ్బాయి తొలగిస్తాడు. పెళ్లి కుమారుడు
ఒకసారి షేక్ హ్యాండ్ తీసుకోండి ఇద్దరు. మ్యామ్ ఇటు చూడండి, స్మైల్ దగ్గర కొంచెం దగ్గర. యస్, నవ్వుతుండండి ప్లీజ్. యస్, స్మైల్. బ్యూలా ప్రియాని నిన్ను నా భార్యనుగా స్వీకరించి ఇది మొదలుకొని మరణము మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నియమము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమియందును లేమియందును వ్యాధియందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకంగా ఉందని దేవుని ఎదుటను ఈ సంఘం ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. బ్యూలా ప్రియా అనే నేను శామ్యూయేలు అనే నిన్ను మిమ్ములను నా భర్తనుగా స్వీకరించి ఇది మొదలుకొని మరణము మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నియమము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమియందును లేమియందును వ్యాధియందును ఆరోగ్యమందును మీకు లోబడి ప్రేమించి సంరక్షించి నా జీవిత కాలం అంతయు నీ ఎడల నమ్మకంగా ఉందనని దేవుని ఎదుటను ఈ సంఘం ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. ఓకే, మంగళసూత్రం తీసుకొచ్చారమ్మా? అమ్మా వినోద తీసుకురండి. నవ్వాలి. మంచిది. ఈ సమయంలో పెండ్లి కుమార్తెకి మళ్ళీ మంగళసూత్రంతో ఆయన తన యొక్క జీవితంలోకి ఆహ్వానిస్తాడు. ఈ సమయంలో పాస్టర్ గారు వచ్చి మంగళసూత్రం కొరకు వారి యొక్క వివాహ జీవితం కొరకు ప్రార్థన చేస్తారు. దైవ సేవకులు ప్రార్థన చేస్తుండగా అందరం కూడా ఏకీపిద్దాం. అందరం కూడా ఒకసారి లేచి నిలబడదాం. ఇది పరిశుద్ధ వివాహము. మరి మన దేశ సంప్రదాయ ప్రకారము మరి మంగళసూత్రం ద్వారా మరి బ్యూలా ప్రియాని తన యొక్క భార్యగా చేసుకోబోతున్న మరి శామ్యూయేల్ మరి కుటుంబాన్ని దీవిస్తూ మన కుడి హస్తము మరి దేవుని వైపు చాపుతూ ప్రభువా మరి మేము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మరి మీరు కూడా ప్రార్థించండి. ఇది మొదలుకొని వారి జీవితాంతం వరకు దేవుని రాకడ వరకు కూడా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ప్రేమించుతూ మరి ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా చక్కగా ఆనందంగా ఉండాలని ఈ రోజు కలిగిన సంతోషము
వారి జీవితాంతం కూడా కలిగి ఉండాలని మనందరం కూడా హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. మీ కుడి హస్తం మీరు వైపు చాపుతూ మరి మంగళసూత్రాన్ని ప్రతిష్ఠిస్తూ మరి వారికి ఇస్తూ ఉండగా దేవుడు వారిని దీవించాలని, వివాహ వ్యవస్థలో వారిని ఆశీర్వదించాలని ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా యేసయ్యా, నీకే వందనాలు, స్తోత్రములు నాయన. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము తండ్రి. దీని యందు మేము నాయన ఉత్సహించి సంతోషించే భాగ్యమును మాకు అనుగ్రహించారు. వివాహం అన్ని విషయములలో ఘనమైనదని సెలవిచ్చినారు తండ్రి. అయ్యా నాయన, ఆ ఘనమైన కార్యములోనికి నాయన నీ ప్రియబిడ్డలు సహోదరుడు శామ్యూల్ని బట్టి, బ్యూలాన్ని బట్టి ప్రార్థిస్తున్న విడివిడిగా ఉన్న బిడ్డలు ప్రభా, ఈ నాయన ఈ దినాన నాయన తండ్రి, అయ్యా నాయన భార్యగా భర్తగా నాయన, అయ్యా నాయన వారు జతపరచబడబోతుండగా, వివాహ వ్యవస్థలోనికి ప్రభు వారు రాబోతూ ఉండగా తండ్రి యేసయ్య, దానికి సాదృశ్యంగా ఇదిగో నాయన తండ్రి, నాయన తండ్రి మా భారతదేశ నాయన ఇదిగో తండ్రి నాయన చట్ట ప్రకారము తండ్రి అయ్యా ప్రభు ఈ మంగళసూత్రాన్ని వారు ధరిస్తూ ఉంటుండగా తండ్రి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నాయన యేసయ్య నాయన ఆశీర్వదిస్తున్నాము తండ్రి. స్తోత్రములు నాయన. దీని ద్వారా నాయన వారిద్దరూ జతపరచబడబోతుండగా తండ్రి, ఇరువురుగా ఉన్న బిడ్డలు ప్రభు వారిని ఆశీర్వదించండి. మూడవ వారుగా మీరుండి నాయన తండ్రి, ఇది మొదలుకొని నాయన వారి జీవిత పర్యంతం వరకు నాయన అయ్యా మీరు నాయన వారికి ఇమ్మానుయేలు దేవుడిగా తోడుగా ఉండి నాయన వారి దాంపత్య జీవితాన్ని ఆశీర్వదించి నాయన తండ్రి, అయ్యా నాయన తండ్రి 128వ కీర్తనలో ఉన్న ప్రతి ఆశీర్వాదము నాయన బిడ్డలు స్వతంత్రించుకొని తండ్రి, అయ్యా నాయన వారిని దీవించి ఫలింపచేసి నాయన విస్తరింపచేసి నాయన ఆశీర్వదించి తండ్రి మీరే మహిమ పొందమని ఇప్పుడు నా నీ మంగళసూత్రాన్ని కడుచుండగా నాయన మీరే నాయన కుటుంబాన్ని బిడ్డలను దీవించి ఆశీర్వదించి బలపరచమని యేసయ్య శక్తి కలిగిన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని విషయం పొందినాము మా తండ్రి. ఆమేన్. అందరూ కూర్చున్నాము, కూర్చోండి అందరూ కూడా. వివాహ సంబంధమైన ప్రేమకును నిబంధనకును గుర్తుగా ఈ మంగళసూత్రమును అంగీకరించుము. Okay, now please smile.
ఇద్దరు ఎవరు వేస్తారు దండ? శామ్యుల్ నువ్వే వేస్తావా? వేస్తావా? సరే, మీరు ఎవరు వేస్తారో మేము చూస్తాం. ఎవరు ముందు వేస్తారో, ఎవరికి ముందు ప్రేమ ఉందో చూస్తాం. ఓకే, చప్పటి పడదాం. నామానికి మహిమ కలుగును గాక. మరి శామ్యుల్ అలాగే భూరాపురి అనే యొక్క నూతన వధువులను బట్టి దేవుని స్తుతిస్తూ, వివాహ వ్యవస్థలోకి వీరు ఏర్పరిచే విధానం బట్టి దేవుని మహిమపరుస్తూ, ఇద్దరిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. దేవుడిచ్చిన అధికారం చొప్పున ఇప్పటిదాకా ఈ రీతిగా వివాహం జరిపించడానికి దేవుడు కృప చూపించారు. అయితే దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరుపరచకూడదు. కాబట్టి ఇక్కడ ప్రాముఖ్యంగా శామ్యుల్ యొక్క తల్లిదండ్రులు కానీ, భూరాప్రియ యొక్క తల్లిదండ్రులు కానీ వారి ఇరువురిని వారి జీవితాంతకాలం కూడా జతపరచడానికి ఇష్టపడాలి, సిద్ధపడాలి. కానీ ఎవరు కూడా వీరిద్దరిలోనికి మూడో వ్యక్తిగా ప్రవేశించి వారు దేవుని ఏర్పాటుకు దూరంగా ఉంచకూడదు. ఆ విషయాన్ని గమనిస్తూ మన ఇరువురి కొరకు ప్రార్థన చేద్దాం. మరి ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. ఇద్దరు బిడ్డలు కూడా వారి యొక్క వివాహ జీవితము మరి దేవుని నామానికి మహిమార్థంగా, కుటుంబానికి, వారి యొక్క ఇరు కుటుంబాలకు ఆశీర్వాదకరంగా, మరి అనేక మందికి దీవెనకరంగా ఉండాలని మనందరం కూడా మన హస్తాలు వీరి వైపు చాపి ప్రార్థన చేద్దాం. మనందరం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా రాజా, కృప కలిగిన దేవానికి వందనాలు. సహోదరుడు శామ్యుల్ని బట్టి, భూరాప్రియాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం. ఇరువురు బిడ్డలు నీ చేతికి అప్పగిస్తున్నాను. శామ్యుల్ తల్లిదండ్రులను బట్టి, భూరాప్రియ తల్లిదండ్రులను బట్టి, రక్త సంబంధికులు అందరిని బట్టి నీకు స్తుతి చెల్లిస్తున్నాం. వీరి ఇరువురిని నీ యొక్క నాయన ఏర్పాటులో ప్రభువా జ్ఞాపకం చేసుకొని జగత్ పునాది వేయబడకుంటే వీరి కొరకు మీరు నియమించిన విధానం బట్టి నేను స్తుతిస్తున్నాం. ఇది మొదలుకొని ఈ యొక్క వీరి జీవిత పర్యంతం కూడా నీ ఎదురు నమ్మకమైన జీవితం జీవితానికి సహాయం దయచేయండి. ఇరు బిడ్డలు వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. ఈ ఇద్దరు బిడ్డలు ప్రభు అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదంగా మీరు ఉంచమని ప్రార్థిస్తున్నాం. చక్కని సంతానాభివృద్ధి కలిగిన ఆయన వీరు దినదినాభివృద్ధి పొందుకోవడానికి సహాయం దయచేయండి. కుటుంబాన్ని ఆశీర్వదించండి. పరిశుద్ధాత్మదేవ మీరే కుటుంబాన్ని దీవించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో ఈ వీరుని జతపరుస్తూ యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. మంచిగా ఇరువురు మోకరిస్తారు, మోకరించండి. పాస్టర్ గారు వస్తారు. ఒకసారి
మరి దైవజనుల యొక్క ముగింపు ప్రార్థనతో మనం ముగించుకుందాం. మనం ముగించుకుందాం. ఈ దేవుని చేతగా అప్పగిస్తూ ప్రార్థన చేద్దాం. డౌన్ కూర్చో అట్లా ఓకే, ముగింపు ప్రార్థన చేసుకుందాం. అమ్మా ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేదైనా లేవుగా? మెసేజ్లు ఉన్నాయా? ఓకే, ముగింపు ప్రార్థన బ్లెస్సింగ్స్ అయిన తర్వాత మేము 2 ఫోటోలు దిగిన తర్వాత మీరు ఆ కార్యక్రమం చేద్దాం. ఓకేనా? మనందరూ కూడా లేచి నిలబడదాం. లేచి నిలబడి మరి బిడ్డలను ఆశీర్వదిస్తూ మనం ప్రార్థన చేద్దాం. అట్లా రైట్ ఇద్దరు థ్యాంక్ యూ. ఆయన పైనకి అయిపోయినా కిందికి అయిపోయినా చేయండి. దాని తర్వాత గ్రూప్ ఫోటో తీసుకున్నాం. సరే, ప్రార్థన. స్తోత్రం పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, యేసయ్య నీకు వందనాలు తండ్రి. ఈ ఏర్పాటు చొప్పున ఈరోజు సామ్యాన్ని వ్యూలాన్ని మీరు భార్యాభర్తలుగా జతపరిచినారు ప్రభా. ఇది మొదలుకొని నిరంతరము నా తండ్రి మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకునే కృప దయచేయండి. ఇది మొదలుకొని నిరంతరం మీరే తోడుగా ఉండండి. ఈ యొక్క వివాహాన్ని ఘనముగా జరిగించినందుకే నీకు స్తోత్రం చేస్తున్నాను. అయినా మరి వివాహకర్తగా మరి దైవ సేవలు చేస్తున్న దాన్ని బట్టి వందనాలు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని వీళ్ళని ఆశీర్వదించి ఫలింప చేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం నూతనంగా వివాహ వ్యవస్థలకు ప్రవేశించిన సహోదరుడు శామ్యూల్, సహోదరి బ్యూలా ప్రియాకి దేవుడి జీవితాంతకాలం వారి జీవిత పర్యంతం తోడుగా ఉండి ఆశీర్వదించి, అలాగే ఇక్కడున్న మనందరినీ కూడా తన యొక్క దైవిక దీవెనతో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని దంపతులను ఆశీర్వదించాలి. కూర్చోండి. కూర్చోండి. మనం కూర్చుందాం.